హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను యాక్సెంచర్లో ప్రైమర్స్ గురించి చెప్పాను. సో ఆ వీడియో నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో నేను యాక్సెంచర్లో స్ట్రీమ్ ట్రైనింగ్ గురించి మాట్లాడతాను. స్ట్రీమ్ ట్రైనింగ్ వచ్చేసరికల్లా మనకి యాక్సెంచర్ వాళ్ళు స్పెసిఫిక్ టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇస్తారు. అది మనకి జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇట్లా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ వచ్చేసరికల్లా మనకి యాక్సెంచర్లో ప్రైమర్స్ అయిపోయినాక ఉంటుంది. మనం యాక్సెంచర్ జాయిన్ అయినాక 1-2 days తర్వాత మనకి స్ట్రీమ్ ప్రిఫరెన్స్ అని చెప్పి మెయిల్ పంపిస్తారు. దీనిలో మనకి చాలా టెక్నాలజీస్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన టెక్నాలజీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఆప్షన్స్ ఇస్తారు. సెలెక్ట్ స్కిల్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని చెప్పి ఇలా మనం ఈ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవచ్చు. దీనిలో మనకి జావా, పైస్పార్క్, మీన్, ఒరాకిల్, క్లౌడ్, సాప్ ఇలా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. మనం ఇష్టం వచ్చిన టెక్నాలజీస్ పెట్టుకోవచ్చు. ఇంకా వీళ్ళైతే మనకి మనం సెలెక్ట్ చేసుకున్న టెక్నాలజీ ఆర్డర్లోనే ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ మనం జావా, సెకండ్ పైస్పార్క్, థర్డ్ సాప్ ఇలా పెట్టుకుంటే, ఒకవేళ కానీ జావాలో కానీ స్లాట్స్ ఖాళీ ఉంటే మనకి జావా ఇస్తారు. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ పైస్పార్క్ కాబట్టి పైస్పార్క్ ఇస్తారు. సో ఇట్లా మనకి స్ట్రీమ్ అనేది ఎలోకేట్ చేస్తారు. ఈ స్ట్రీమ్ ప్రిఫరెన్స్ రిజల్ట్స్ కూడా మనకి 2 to 3 daysలోనే పంపిస్తారు మెయిల్ ద్వారా. ఆ మెయిల్లో అసలుకి మనకి స్ట్రీమ్ డ్యూరేషన్ ఎంత, ఇంకా మనకి ఎప్పటి నుంచి స్ట్రీమ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా దీనిలో మనకి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా రిపోర్టింగ్ వెన్యూ ఏంటి, ఇంకా మనకి ట్రైన్ చేసే ట్రైనర్ ఎవరు అని చెప్పి ఇలా డీటెయిల్స్ అన్నీ ఆ మెయిల్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలానే ఏమన్నా సాఫ్ట్వేర్ కూడా మనకి ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఆ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ కూడా వాళ్ళ మెయిల్లో మనకి అటాచ్ చేస్తారు. ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఒక వీక్ ముందల మనకి ఓరియంటేషన్ కాల్ కూడా ఉంటుంది ఈ ట్రైనింగ్ పైన. ఈ కాల్ మనం అటెండ్ అవుతే వీళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు మన స్ట్రీమ్ ఏంటి, ఇంకా స్ట్రీమ్లో మనకి ఎలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే హ్యాండ్స్ ఆనా లేకపోతే వైవానా ఇట్లా. ఈ స్ట్రీమ్ ట్రైనింగ్లో మనకి 2 modules ఉంటాయి. ఒకటి 2 months మాడ్యూల్, ఇంకోటి 6 months మాడ్యూల్. ఈ 2 months మాడ్యూల్ వచ్చేసరికల్లా మనకి 2 MCQs ఉంటాయి. దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ ఆర్ వైవా, కొన్నిసార్లు మనకి హ్యాండ్స్ ఆన్ ప్లస్ వైవా 2 పెడతారు. ఇంకా మాడ్యూల్ 2 వచ్చేసరికల్లా 6 months. ఈ మాడ్యూల్ 2లో మనకి 4 MCQs ఉంటాయి. దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ ఆర్ వైవా. ఈ 2 modules కూడా పాసింగ్ క్రైటీరియా వచ్చేసరికల్లా 60%. ఈ 60% కానీ మనం అచీవ్ చేయకపోతే మనకి RT1 అండ్ RT2 ఉంటాయి. అంటే రీటెస్ట్ 1 అండ్ రీటెస్ట్ 2. ఈ 2 ఎక్స్ట్రా టెస్ట్లో మనం 60% క్రాస్ చేయాలి, లేకపోతే మనల్ని కంపెనీ నుంచి వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. ఇంకా అలానే మనకి 60% అనేది MCQs మొత్తం కలిపి 60% కావాలి. అలానే హ్యాండ్స్ ఆన్ ఉంటే ఓన్లీ హ్యాండ్స్ ఆన్ కలిపి మనకి 60% రావాలి. ఇప్పుడు మనం ఒకవేళ కానీ మాడ్యూల్ 1 ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి 2 MCQs ప్లస్ ప్రైమర్స్ కలిపి 60% దాటాలి. ఇంకా అలానే హ్యాండ్స్ ఆన్ ఉంటే హ్యాండ్స్ ఆన్ కూడా 60% దాటాలి. ఒకవేళ కానీ మనం MCQsలో పాస్ అయ్యి హ్యాండ్స్ ఆన్లో ఫెయిల్ అవుతే హ్యాండ్స్ ఆన్ పైన కూడా మనకి RT1 అండ్ RT2 ఉంటాయి. సో ఇదే సేమ్ మనకి మాడ్యూల్ 2 కూడా, అది 6 monthsకి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మనం ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అనేది స్కిప్ చేయొచ్చా? ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ మనం స్కిప్ చేయొచ్చు, కానీ ఆ స్ట్రీమ్ ట్రైనింగ్లో ఉన్న టెక్నాలజీస్ పైన మనకు కానీ ఆల్రెడీ సర్టిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికేషన్ వాళ్ళకి సబ్మిట్ చేసి మనకి ఒక టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కానీ మనకి సమ్ పాసింగ్ క్రైటీరియా ఉంటుంది. నాకు తెలిసి 60% అనుకుంటున్నా. ఆ 60% క్రైటీరియా కానీ మనం మీట్ అవుతే మనకి డైరెక్ట్గా ప్రాజెక్ట్ అనేది ఎలోకేట్ చేస్తారు. లేకపోతే ఒకవేళ ఇంకా సర్టిఫికేషన్ కానీ లేకపోతే మనమైతే ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సిందే. ఇప్పుడు మన మైండ్కి ఇంకో క్వశ్చన్ వస్తుంది, అసలు ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎప్పుడు ఎలోకేట్ చేస్తారు? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసరికల్లా మనకి బేస్డ్ ఆన్ స్ట్రీమ్ వస్తూ ఉంటాయి. ఒకవేళ జావా, పైస్పార్క్, ఇలా క్లౌడ్ ఇలాంటి టెక్నాలజీస్ అయితే మీకు ప్రాజెక్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఎలోకేట్ చేస్తారు. మీకు స్ట్రీమ్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన 2nd week నుంచే మీకు ఈ ప్రాజెక్ట్ కాల్స్ అని చెప్పి వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ స్ట్రీమ్ ట్రైనింగ్తో పాటు మీ ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉండాలి. ఈ ప్రాజెక్ట్లో మనం ఒకవేళ ప్రాజెక్ట్లో కానీ తీసుకుంటే మనకి KT సెషన్స్ అని ఉంటుంది. ఈ KT సెషన్స్ వచ్చేసరికల్లా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్స్. ఈ సెషన్స్లో అసలు మన ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఈ సెషన్స్ అయితే మనం కంపల్సరీగా వినాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ 4 to 6 months వాళ్ళకి కానీ అలొకేట్ అవుతే వాళ్ళకి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ స్ట్రీమ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా మిగతా డేస్ మనం ఆ ప్రాజెక్ట్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం కానీ మాడ్యూల్ 1లో కానీ ఉండి మనకు కానీ ప్రాజెక్ట్ వస్తే మనకి ఈ 2 months డ్యూరేషన్ అయిపోయినాకనే మన యాక్చువల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికల్లా యాక్సెంచర్లో స్ట్రీమ్ ట్రైనింగ్. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.